బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నామండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు హిందూ ఎంటర్టైన్మెంట్ 27 అండి. సో ఈరోజు ఏంటంటే మీతో సరదాగా కొన్ని విషయాలు చెప్పాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నానన్నమాట. అది వచ్చేసి చాలా హర్రర్‌కి సంబంధించిన విషయాలన్నమాట. సో యాక్చువల్‌గా వచ్చేసి చాలామంది దయ్యాలున్నాయి అని కొంతమంది, దయ్యాలు లేవని కొంతమంది, చాలామందికి డౌట్స్ ఉంటాయి. యాక్చువల్‌గా దయ్యాలంటే భయం లేని వాళ్ళు ఎవ్వరు ఉండరనమాట. అందరికీ దయ్యాలంటే చాలా భయం ఉంటది. సో, ఆ దయ్యాలకు సంబంధించి నేను మీకు ఒక వీడియో చేస్తున్నాను యాక్చువల్‌గా ఈరోజు. సో, అసలు అవి ఉన్నాయా లేదా అని చెప్పి ఫస్ట్ మీకు క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఆ వీడియో పోస్ట్ చేద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ నేను అది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత మీకు రియల్‌గా అసలు గోస్ట్ ఉందా లేదా? అసలు ఉంటే ఎలా అని చెప్పి మీకు ఖచ్చితంగా ఆ వీడియోలో మీకు క్లారిటీగా గోస్ట్ చూపిస్తాను. మీకు భయపడితే నేనేం చేయలేననమాట. సో, ఖచ్చితంగా జాగ్రత్త ఆ వీడియో చూసేటప్పుడు. పిల్లలైతే ఖచ్చితంగా భయపడతారు. సో, కేర్‌ఫుల్‌గా చూడండి ఆ వీడియోనైతే. అసలు ఈ వీడియో కూడా ఎందుకు పెడుతున్నానంటే చాలామంది గోస్ట్ ఉందా లేదా అని చాలామందికి డౌట్స్ ఉన్నాయి. సో, నాకైతే ఉందనే అనుకుంటున్నాను. ఎందుకంటే మీకు ఒక ఫ్యాక్ట్ చెప్తాననమాట. యాక్చువల్‌గా మా నాన్న వీఆర్ఓ పోస్ట్ అనమాట. విలేజ్ రెవెన్యూ ఆఫీసర్. యాక్చువల్‌గా తనేంటంటే 2 విలేజెస్‌కి వీఆర్ఓగా వర్క్ చేసేవాడనమాట మా చిన్నప్పుడు. అప్పుడు నేను 6థ్, 7థ్ క్లాస్ చదువుతున్నా. సో, అయితే తన కింద ఒక పర్సన్స్ ఇస్తారనమాట వర్క్ చేయడానికి. కట్టుబడి అంటారు వాళ్ళని. ముగ్గురుంటారు. అయితే మా నాన్న విలేజ్‌లో గుడిపాడు. ఆ విలేజ్ పేరు గుడిపాడనమాట. సో, గుడిపాడులో ఏంటంటే ఆ రోజు పొలం కొలత కొలుస్తారు గదా! పొలం కొలత కొలవడానికి అని చెప్పి వెళ్ళాడనమాట. అయితే పొలం కొలత కొలవడానికని వెళ్తే ఆ రోజు ఏమైంది, నైట్ అయిపోయింది, బాగా లేట్ అయిపోయింది. సో, లేట్ అవ్వడం వల్ల ఏమైందంటే తను ఇంకా యాక్చువల్‌గా రిటర్న్ బ్యాక్ వచ్చేటప్పుడు ఎవరైతే ఈ హెల్పర్స్ ఉంటారో వాళ్ళు ఎర్లీగా ఎవరి దారిన వాళ్ళ ఇంటికెళ్ళిపోయారు. సో, మా నాన్న ఒక్కడే మిగిలిపోయాడనమాట. సో, అయితే అక్కడ గుడిపాడు దగ్గర అడ్డ రోడ్ అని చెప్పి ఒక ప్లేస్ ఉంటదండి. అక్కడ ఒక మర్రి చెట్టు ఉంటది. అక్కడ ఎప్పుడు యాక్సిడెంట్లు అవుతాయన్నమాట. ఎప్పుడు యాక్సిడెంట్లు అవుతాయి. ఎవరో ఒకరు అక్కడ చనిపోతుంటారు. ఆ పక్కనే ఆ చెట్టుకి పక్కనే చెరువు ఉంటదన్నమాట పొడవుగా. ఆ చెరువు దగ్గర ఎప్పుడు యాక్సిడెంట్లయ్యి ఆహ్, చనిపోతూ ఉంటారనమాట. సో, అక్కడ ఎవరైనా 7 దాటితే స్టే చేయాలన్నా, అక్కడ బస్‌కి వెయిట్ చేయాలన్నా చాలా భయపడతారనమాట. సో, అందుకోసము మా నాన్నకేంటంటే యాక్చువల్‌గా ఎప్పుడు బండి మీద వచ్చేస్తాడు. బైక్ మీద 7 కల్లా బిఫోరే వచ్చేస్తాడు. మేము చిన్నప్పుడు ఏంటంటే మా నాన్నకి విలేజ్‌లో 2 విలేజెస్‌లో వేశారు కాబట్టి ఆయనకి వర్క్ పరంగా మేము ఫస్ట్ విలేజ్‌లో ఉండాల్సొచ్చింది కొన్ని ఇయర్స్. ఒక 2, 3 ఇయర్స్. సో, ఇంక మా నాన్న నైట్ ఇంటికి రావాలి కాబట్టి ఏం చేస్తాడు, బస్ కోసం వెయిట్ చేస్తున్నాడంట. అప్పటికి ఎంతండి నమ్ముతారో లేదో టైము 7:30, 8:00. కానీ అక్కడ 7కే భయంకరమైన చీకటి ఉంటది. ప్లస్ అక్కడ మనకిక్కడ ఎట్లా నైట్ 11:00 లాగా ఉంటదో అక్కడ కూడా సేమ్ అనమాట. ఆ టైంలో ఎవ్వరు జనాభా ఉండరు. నిర్మానుష్యంగా ఉంటది. అటు సైడ్ అంతా పొలాలుంటాయి. అక్కడ మర్రి చెట్టు. అక్కడ బసెస్ కూడా రావడం చాలా తక్కువ ఆ టైంలో. స్టాప్ అనేది చాలా తక్కువ ఉంటదనమాట. అయితే పనైపోయింది. ఇంక రిటర్న్ బ్యాక్ రావాలి. ఆ గుడిపాడు నుంచి మేముండే ఊరికి జస్ట్ అండి నమ్ముతారో లేదో 1 ½ 2 కిలోమీటర్స్ కూడా ఉండదు. అయితే బస్ కోసం వెయిట్ చేస్తున్నాడంట. ఆ బస్ కోసం వెయిట్ చేస్తుంటే బసెస్ ఏమో రావట్లేదు. సరే లేట్ అయిపోతుంది గదా! సరే వాక్ చేసుకుంటూ వెళ్దాము స్లోగా. బస్సొస్తే మధ్యలో ఎక్కేద్దాం అని చెప్పి నడుచుకుంటూ వస్తున్నాడంట. నడుచుకుంటూ వస్తూ ఉంటే తను ఇలా నడుస్తూ ఉంటే తనకి అపోజిట్‌గా ఒక లైటింగ్ టైప్‌లో ఒక లేడీ ఆకారంలో ఆహ్, ఇలా ఇట్లా నించొని ఉంటుందంట. మా నాన్నకి అర్థం అవ్వలేదంట. ఫస్ట్ ఏంటి ఇట్లా నాకు ఎదురుగా ఇట్లా ఒక లేడీ ఆకారంలో వస్తుందని చెప్పి మళ్ళీ ముందుకెళ్తుంటే తనకన్నా ముందుగా ఫాస్ట్‌గా వచ్చి మళ్ళీ ఇలా నుంచొని ఇలా చూస్తుందంట. ఇంక మా నాన్నకి కొంచెం డౌట్ వచ్చింది. ఆ ఏరియా గురించి కూడా మా నాన్నకి తెలుసు. అంతకుముందు కూడా మా నాన్న చిన్నప్పుడు ఇది ఫేస్ చేశాడనమాట ఈ గోస్ట్ గురించి. సో, అందుకోసం మా నాన్నకి భయమేసి యాక్చువల్‌గా దెయ్యాలకి నిప్పంటే రియల్‌గానే భయం ఉంటదంటండి. అయితే మా నాన్న ఇలా సిగరెట్ తాగుతూ ఇలా అగ్గిపెట్టె ముట్టిచ్చి సిగరెట్ తాగినప్పుడేమో దగ్గరికి రాదంట. లేదంటే ఇట్లా దగ్గరికి ఇలా వచ్చేయడం. ఇంగ మా నాన్నకి టెన్షన్ పుట్టి అసలు ఎంత ఫాస్ట్‌గా పరిగెత్తుకుంటూ మా నాన్న మూవ్ అయితుంటే అది అంతకన్నా ఫాస్ట్‌గా మా నాన్న కన్నా ముందొచ్చి ఇలా నుంచోవడం.
ఇంకా చూడండి భయమేసి అసలు మా నాన్నకి చెమటలు పట్టేసి అసలు ఎంత టెన్షన్‌గా వస్తున్నాడంట. అట్లా హాఫ్ కిలోమీటర్ మా నాన్నని ఫాలో చేసిందంటండి. ఫ్రంట్‌కొచ్చి ఇలా నుంచోవడం తెల్లగా ఇట్లా ఆకారంలాగా ఇలా నుంచోవడం. సో, ఇంక మా నాన్నకి భయమేసి అసలు నేను అసలు ఈ టైంలో నేను అసలు ఇంటికెళ్ళగలనా? లేనా? అసలు నేను ఇంటికెళ్తానో లేదో ఇక్కడే చచ్చిపోతానా అన్నట్లు మా నాన్నకి భయమేసి అసలు చాలా టెన్షన్ పుట్టి ఫాస్ట్‌గా పరిగెత్తుకుంటూ వస్తుంటే లక్కీగా బస్సు వచ్చిందంటండి. బస్సు వస్తే అసలు మా నాన్న అసలు వాడు ఆపుతాడో లేదన్న టెన్షన్ తోటి అడ్డంగా వెళ్ళి నుంచున్నాడంట. అసలు మా నాన్న ఏంటంటే వీఆర్ఓ కాబట్టి అక్కడ డ్రైవర్లు డైలీ వెళ్తూ ఉంటారు కాబట్టి మా నాన్న నోటెడ్ అనమాట. చూడగానే సడన్‌గా ఆపారంట బస్సు. ఆపితే ఏంటి సార్ ఇలా సడన్‌గా మధ్యలో వచ్చి ఇలా ఆగారంటే, ముందు నేను బస్ ఎక్కనివ్వండిరా బాబు అని చెప్పి బస్ ఎక్కి వచ్చి ఇంటికొచ్చి మీరు నమ్ముతారో లేదండి అప్పుడు మా నాన్న వచ్చి ఇంట్లో పడుకున్నాడు. మేము ఆల్రెడీ పడుకొని నిద్రపోయాం తినేసి. ఫుల్ ఫీవర్ వచ్చిందండి మార్నింగ్‌కి. ఎట్లా అంటే చలి జ్వరం వచ్చేసింది భయపడి. మేము మార్నింగ్ లేచి ఏంటమ్మా నాన్న ఆఫీస్‌కెళ్ళలేదని అడిగితే ఫుల్ ఫీవర్ వచ్చి భయపడి వణికి పడుకొనున్నాడు. మా నాయనమ్మ ఇంకా అది విభూది అవి ఇవి పెట్టి పూజ చేసి ఒక 2 డేసో, 1 డేనో ఆఫీస్‌కెళ్ళలేదు. అంత భయపడ్డాడు మా నాన్న. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఖచ్చితంగా మనం నమ్మినప్పుడు ఖచ్చితంగా దయ్యాలు కూడా ఉన్నాయండి. అది నేను మా నాన్న విషయంలో నేను విన్నాను కాబట్టి మీకు ఆ ఫ్యాక్ట్ చెప్తున్నాను. ఇంకొకటి కూడా ఎగ్జాంపుల్ చెప్తాను. మా నాయనమ్మ వచ్చేసి కార్తీక మాసంలో ఏంటంటే ఆవిడకి పెద్ద ఏజ్ అయినా కూడా ఆవిడ చనిపోయే వరకు కార్తీక మాసాలు ఎన్ని సోమవారాలు వస్తాయో 5 కానివ్వండి, 4 కానివ్వండి ఖచ్చితంగా ఎవ్రీ కార్తీక సోమవారంలో ఆమె ఎర్లీ మార్నింగ్ 4:00 లేచి స్నానం చేసి పూజ చేసుకొని ఆమె ఫాస్టింగ్ ఉంటుందన్నమాట. సో, అలాగే ఆమె ఫాస్టింగ్ ఉంటూ పక్కన వాళ్ళు కూడా ఏంటంటే అమ్మమ్మ మేము కూడా నీతో పాటు వచ్చి కార్తీక మాసంలో మేము స్నానం చేసి మేము కూడా పూజ చేస్తాము. మాకు కొంచెం చెప్పు ఎలా ఉండాలి ఏంటి అని అడిగేవాళ్ళనమాట. అంటే వీళ్ళు ఉంటారు కదా మా ఇంటి సైడ్ వాళ్ళందరూ అట్లా. అయితే సరే అని చెప్పి అప్పుడు బోరింగ్‌లు ఉండేవండి. వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఎర్లీ మార్నింగ్ లేచి 4:00కి బోరింగ్ దగ్గరెళ్ళి బోరింగ్ తోటే వాటర్ కొట్టుకొని స్నానాలు చేసి పూజ చేసుకునేవాళ్ళనమాట. ఓసారి మా నాయనమ్మ అనిందంట, యాక్చువల్‌గా మనం ఇట్లా బోరింగ్ దగ్గర కాకుండా మనకి అక్కడ చెరువు ఉంది కదా గుడిపాడు దగ్గర. మనం అక్కడ చెరువు దగ్గరెళ్ళి స్నానాలు చేసి దీపాలు పెడితే చాలా మంచిది. సో, మనం అందరం ఏం చేద్దామంటే అక్కడికెళ్ళి అందరం స్నానాలు చేద్దామని చెప్పిందంట. వీళ్ళకి సలహా ఇచ్చింది మా నాయనమ్మ. వీళ్ళందరూ ఏంటంటే ఒక 6 మెంబర్స్ అంటండి. ఎర్లీ మార్నింగ్ 3:00 లేచి అందరూ అక్కడికెళ్ళి స్నానాలు చేసి పూజ చేద్దామని చెప్పి అందరూ బయలుదేరారంట. ఎక్కడైతే మా నాన్నకి ఇన్సిడెంట్ అయిందో గుడిపాడండి, ప్రకాశం డిస్ట్రిక్ట్ ఆంధ్ర. ఎక్కడైతే మా నాన్నకి సేమ్ ఇన్సిడెంట్ జరిగిందో అదే ప్లేసు, అదే చెట్టు కింద నేను చెప్పాను కదా అక్కడ ఒక చెరువు ఉంటుందని చెప్పి, అదే ప్లేస్ మా నాయనమ్మ ఏంటంటే పెద్దావిడ కాబట్టి ఆవిడ కొంచెం సైట్ ప్రాబ్లం ఉంటుంది కదా, కళ్ళు కనిపించవు కదా సరిగ్గా. సో, ఆవిడ అందరు నడుచుకుంటూ వెళ్ళారంట. అందరు అక్కడ వెళ్ళి స్నానాలు చేసి వన్ బై వన్ అందరూ వెళ్ళి ఇంకా స్నానాలు చేసి వచ్చిన తర్వాత దీపాలు అలా పెడతారు కదా. సో, ఈవిడేంటంటే అందరూ చేస్తున్నారు కదా అని చెప్పి ఆ చెట్టు దగ్గర నుంచుందంటండి మా నాయనమ్మ. నుంచుంటే వాళ్ళకి ఒక ఆకారం లాగా ఆ చెట్టు దగ్గర కూర్చున్నట్లు వాళ్ళకి కనబడిందంట. ఎవరికి? మా నాయనమ్మతో వచ్చిన పర్సన్స్‌కి. మా నాయనమ్మ అంటే ఏంటంటే పెద్దావిడ కాబట్టి ఆవిడకి ఆ ఆకారం అనేది ఏమో అర్థం అవ్వట్లేదు. ఆవిడ అక్కడే ఆ పక్కన నుంచొని ఇలా కూర్చొని ఉందంట. వీళ్ళకేమో సైగ చేయాలంటే భయమేస్తుంది. ఆవిడేమో అక్కడ కూర్చుంది. ఆవిడ పక్కేమో వాళ్ళకి ఒక ఆకారంలాగా కనబడుతుంది. అసలు వీళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాక ఆ పూజ ఏమో కానివ్వండి అందరికి దడలు పుట్టేసి ఆ 6 మెంబర్స్‌కి నాయనమ్మ నువ్వు ముందులే అక్కడి నుంచి ముందు మనం ఇంటికి వెళ్ళిపోదాం పదా అని చెప్పి చెప్పేసి ఫాస్ట్‌గా మా నాయనమ్మని తీసుకొని ఇంటికి వచ్చేసారండి. ఆ రోజు నుంచి వాళ్ళు ఆ చెరువు దగ్గరికి వెళ్తే కొట్టండి నోరు మూసుకొని ఇంటి దగ్గర పూజ చేసుకొని ఇంట్లోనే ఇంటి దగ్గర నియర్ బై ఉంటాయి కదా, లేదా ఇంట్లో మార్నింగ్ లేచి చల్లనీళ్ళతో స్నానం చేయడము, ఇంట్లోనే పూజ చేసుకునేవాళ్ళు. ఆ తర్వాత మా నాయనమ్మకి ఇంటికి వచ్చాక చెప్పారంట, నాయనమ్మ నువ్వు కూర్చున్న పక్కన ఒక ఆకారం లాగా తెల్లగా ఉంది, నీకు అది అర్థం అవ్వట్లే, మేము చెప్తే గట్టిగా ఎక్కడ చెప్తే ఏమవుతుంది అని చెప్పి మాకు భయం వేసి నిన్ను లాక్కొని వచ్చేసాము, నీకు ఒక దండమమ్మ అని చెప్పేసి
మా నాయనమ్మకు చెప్పారంట. ఇంక అప్పటి నుంచి వాళ్ళు అటు సైడ్ కూడా వెళ్ళలేదనమాట. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు నేను పెట్టే వీడియో కూడా రియల్ గోస్ట్‌ని మేము చూసాము. దాంట్లో మీకు క్లారిటీగా ఒక ఆకారం అయితే కనిపిస్తదండి. ఒక లేడీ గెటప్‌తో శారీ కట్టుకొని తెల్లటి ఆకారము. మీరు అబ్జర్వ్ చేయండి నేను పెట్టే వీడియోలో ఖచ్చితంగా. ఇది కూడా నాకు కూడా ఈ వీడియో ఎలా దొరికిందంటే, మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట. వాళ్ళంటే నైట్ పూట హైదరాబాద్లోనండి ఇన్సిడెంట్ జరిగింది. ఎక్కడో కాదు, మెట్టిగూడ. అక్కడ కొన్ని సమాధులు ఉంటాయన్నమాట మెట్టిగూడ వెళ్ళే రూట్లో. అయితే వాళ్ళు అర్ధరాత్రి 1:00, 2:00 బైక్ మీద వస్తున్నారంట ఫ్రెండ్స్ ఇద్దరు. వస్తూ ఉంటే వాళ్ళు బండి మీద వాళ్ళకు ఒక ఆకారం లాగా తెల్లగా కనపడిందంట. వాళ్ళు పోవచ్చు కదండి, పోకుండా ముస్లిమ్స్ అనమాట. మళ్ళీ ఏం చేశారంటే, చూద్దాం అదేంటో ఆకారంలాగా కనపడుతుందని చెప్పి మళ్ళీ బ్యాక్ వచ్చారంటండి. మీరు నమ్ముతారో బ్యాక్ వచ్చినప్పుడు ఆ ఫ్రెండ్ కూర్చున్న వాడు ఎవరైతే ఉన్నాడో వాడిని పట్టి ఒక మనిషి మనల్ని పట్టి పీకితే ఎట్లా మనకి ఇలా ఫింగర్స్ ప్రింట్స్ అలా పడతాయి, అలా పీకి పడేసింది. వీడికి భయం వేసి వీడు పరుగు ఇంటికి వెళ్ళిపోయాడంట. ఎవరైతే అక్కడ పడిపోయాడో వాడిని మొత్తం ఇలా గీకి పడేస్తే కండతో సహా చెయ్యికి అంతా ఊడొచ్చిందండి. కాలికి చెయ్యి అయితే మొత్తం ఇలా కండ ఊడొస్తే తను ఇప్పుడు ప్రెసెంట్ హాస్పిటల్లో ఉన్నాడంట. సో మా హస్బెండ్కి తను చెప్తే నేనైతే చాలా యాంగ్జైటీ ఫీల్ అయ్యి అసలు ముందు ఆ వీడియోస్ నాకు సెండ్ చేయమని చెప్పాను. నాకు సెండ్ చేశాడనమాట. అందులో తనకి ఎలా గోస్ట్ ఇలా పీకేసింది, ఆ దెబ్బలు, ఆ బ్లడ్, ఆ కాలికి మొత్తం ఉన్నాయండి. పర్సన్ ఫేస్ అయితే చూపించట్లేదు కానీ మొత్తం అతని ప్రెసెంట్ అయితే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడంట. సో అలా నేనైతే ఆ వీడియో మీకు పోస్ట్ చేయాలనుకుంటున్నాను. ఆ పోస్ట్ చేయడం కోసమే మీకు ఇలా ఎగ్జాంపుల్స్ చెప్పానమాట. ఇలా గోస్ట్ అనేది ఖచ్చితంగా ఉందండి. దేవుడు ఎలా ఉన్నాడని నమ్ముతారో గోస్ట్ కూడా అలాగే ఉంది ఖచ్చితంగా. నమ్మని వాళ్ళకైతే మనకు తెలీదు. కానీ నేను పెట్టే వీడియోలో మాత్రం మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. మీరు జూమ్ చేసి చూడండి. ఖచ్చితంగా మీకు దాంట్లో నేను అంటే లాంగ్ లెంత్ లేదు వీడియోస్. ఓన్లీ ఫస్ట్ ఒకసారి వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళ భాషలో కూడా మాట్లాడుకుంటారు. ఏమో ఉంది, మనం ఇక్కడ స్టాప్ చేసి వెళ్ళిపోదాం పదా అని చెప్పి. కానీ మళ్ళీ రెండోసారి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎదురుగా ఇట్లా ఆకారం లాగా ఒక లేడీ ఇలా నుంచొని ఉంది. క్లియర్ కనిపిస్తుందండి. 3 ప్లేసెస్లో ఇలా లేడీ ఇలా శారీ కట్టుకొని ఇలా నుంచొని ఉంది. ఇంకో చోట అయితే సైడ్ వాళ్ళు ఇట్లా బండి మీద వెళ్తుంటే ఒక సైడ్ ఇలా వైట్ మొత్తం ఇలా చుట్టేసుకున్నట్లు వైట్ ఆకారంలో ఇలా నుంచొని ఉంది. అసలు మేమైతే షాక్ అయ్యాం మా పిల్లలు. మేమైతే ఆ వీడియో చూసి భయం వేసింది. నాకైతే రాత్రి నిద్ర కూడా పట్టలేదు. కానీ ఈ వీడియో చాలా మందికి యాంగ్జైటీ ఉంటుంది కదా, చూడాలి అన్న ఇంట్రెస్ట్. సో అందుకోసమే నేను ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఆ వీడియో పోస్ట్ చేద్దామని ఈ వీడియో చేశాను అనమాట. సో మీరైతే అది అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ఎక్కువైతే లెంత్ లేదనమాట వీడియో. ఫస్ట్ వెళ్ళేటప్పుడు, తర్వాత వాళ్ళు మళ్ళీ ఫాస్ట్గా వెళ్ళిపోయేటప్పుడు ఆ మధ్యలో నేను కొన్ని క్లిప్స్ పెడతానమాట. తనకి దెబ్బ తగిలింది, ఆ గోస్ట్ ఎలా గీకింది, ఆ బ్లడ్ చెయ్యి అంతా మొత్తము, ప్లస్ దాని ఆకారం ఎలా ఉందని చెప్పి కొన్ని పిక్చర్స్ ఉన్నాయి, అవి పెడతాను నేను ఖచ్చితంగా. చూడండి. మీ వాళ్ళకి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా. ఎందుకంటే మనకేంటంటే కదా యాంగ్జైటీ ఉంటుంది కదా, నిజంగా గోస్ట్ ఉందా, అమ్మో గోస్ట్ ఉంటే ఎలా ఏంటి ఏమైంది అని చెప్పి ఒక ఇంట్రెస్ట్ అనేది జనాలకు ఉంటుంది. కాబట్టి అలా ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ ఈ వీడియో చూడొచ్చు, చూసి ఎంజాయ్ చేయొచ్చు. సో అది అండి, ఈరోజు నేను ఈ వీడియోని అయితే మీకు పోస్ట్ చేస్తానన్నమాట. సో నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఆల్ ఆఫ్ యూ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హిందూ ఎంటర్టైన్మెంట్ 27. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, ప్రాంక్ వీడియోసా లేకపోతే ఏమైనా ఫన్నీ వీడియోసా, ఎలాంటి వీడియోస్ కావాలని చెప్పి ఖచ్చితంగా మీరు మెసేజెస్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. ఎవరు నాకు మెసేజెస్ అయితే పెట్టట్లేదు, లైక్ అయితే చేస్తున్నారండి. చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో నాకు చాలామంది సబ్స్క్రైబర్స్ కూడా నిదానంగా నాకు పెరుగుతున్నారనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సబ్స్క్రైబర్స్ అండ్ నన్ను ఫాలో అవుతున్న ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ సబ్స్క్రైబర్స్కి చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియోని అయితే మిస్ చేయకుండా చూడండి. మీ వాళ్ళందరికీ, తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. సో నేను ఇప్పుడైతే మీకు అది వీడియో ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. కానీ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తేనే
మీకు అదే దాని షేప్ అనేది ఆకారం అనేది మీకు కనిపిస్తుంది. ఎందుకంటే లెంత్ వీడియో కాదు, అది ఎక్కువ లేదు కాబట్టి లాంగ్ వీడియో. సో మీరు ఖచ్చితంగా ఆ వీడియోని స్టాప్ చేసుకొని మీరు అంటే జూమ్ చేసుకొని చూడండి, ఖచ్చితంగా మీకు కనిపిస్తుంది అనమాట. సో నాకు కూడా యాంగ్జైటీగా ఉంది ఆ వీడియోని పోస్ట్ చేయాలని చెప్పి. ఎంతమంది చూస్తారు, ఎంతమంది దాని గురించి కామెంట్ చేస్తారో చూడాలండి. సో అది ఫ్రెండ్స్, ఈరోజు అయితే గోస్ట్ వీడియో అనమాట. భయంకరమైన గోస్ట్ వీడియో. ఎంతమంది చూసి భయపడతారు, ఇది ఫేక్, ఇది రియల్ కాదనే వాళ్ళు కొంతమంది ఉంటారు. కాకపోతే మాకు తెలిసిన అతనికి వాళ్ళ ఫ్రెండ్కి ఇలా జరిగింది కాబట్టి ఆ వీడియో నాకు వచ్చింది. అది ఫ్రెండ్స్ ఈరోజు నా గోస్ట్ వీడియో చూడండి. చూసారా, ఇక్కడ వీళ్ళు బైక్ మీద వెళ్తున్నారండి. బైక్ మీద వెళ్తున్నప్పుడు వాళ్ళకు రోడ్డు మీద సైడ్ కొంచెం ఆకారంలాగా కనపడుతుంది అనమాట. సో భయపడి వాళ్ళు స్టాప్ చేయకుండా వెళ్ళు అని చెప్తున్నాడు. మీరు వినండి మళ్ళీ. कौन खड़ी देगी क्या है कि देखो, अरे आ रही, आ रहा हूँ, चलो निकलो आमिर, आ रही, आ रहा हूँ भाई, नको रोको, गाड़ी निकालो निकालो, साथ गाड़ी नहीं रोकना है। సో ఇవన్నీ పిక్చర్స్ జూమ్ చేసి నేను మీకు పిక్చర్స్ పెట్టాను. ఇక్కడ చూసారా, ఆవిడ షేపు లేడీ ఆకారము, ఇక్కడ రోడ్ సైడ్ ఒక ఆకారం కనిపిస్తుంది చూసారా. ఇవన్నీ నేను కావాలని జూమ్ చేసి పెట్టానండి మీకు. ఇక్కడ చూడండి ఎంత క్లియర్గా కనపడుతుందో లేడీ. సో ఇదేనండి, తనకి ఇలా దెబ్బలన్నీ తగిలాయన్నమాట, గీకడం అవన్నీ. అది అండి ఈ వీడియో.